నమస్కారం అండి. తెలుగు కథ వేదికకు స్వాగతం. ఈరోజు తారక రామారావు గారు రచించిన మృగతృష్ణ అనే ఒక చక్కటి కథని విందామండి. శ్రీలత వచ్చింది. త్వరగా ఇంటికి రండి, మా శ్రీమతి ఫోన్ చేసింది. అలాగే అన్నాను. ఆ క్షణం నుంచి శ్రీలత తలుపులే నన్ను వెంటాడాయి. ఆఫీసులో ఫైళ్లు చూస్తున్నా, వచ్చిన విజిటర్స్తో మాట్లాడుతున్నా శ్రీలతే గుర్తుకొచ్చింది. ఏం రావ్, పరధ్యానంగా ఉన్నారని మా బాస్ అనేదాకా నాలోని మార్పు అర్థం కాల. సాయంత్రం పెందరాళ్లే ఇంటికి వెళదామని ఎంత ప్రయత్నించినా ఆఫీస్ వదిలేసరికి 7 గంటలైంది. స్కూటర్ మీద ఎంత వేగంగా వెళ్ళినా ట్రాఫిక్ జాముల వల్ల ఇంటికొచ్చేసరికి మరో అరగంట. ఏమిటి ఇంత ఆలస్యం? గేటులోనే శ్రీలత ఎదురొచ్చి నిలదీసింది. సరేలే, నువ్వు వచ్చావని ఇవాళ త్వరగా వచ్చారు. ఆఫీసర్ అయ్యారుగా, అక్కడ ఉద్యోగులను కాల్చుకు తిని రాత్రి 9ంటికి కానీ కొంప చేరరు శ్రీమతి అన్నది శ్రీలతతో. బావకు పెద్దతనం వచ్చింది. ఆ చిరుబొజ్జ, కళ్ళ క్రింద నల్లని చారలు, నెరిసిపోతున్న జుత్తు. నువ్వు చాలా మారావు బావా అంది శ్రీలత. నువ్వు కూడా అన్నాను శ్రీలతను పరీక్షగా చూస్తూ. శ్రీలత నవ్వింది. జుత్తుకు రంగేస్తున్నావా? అంది. ఆవిడికేమండి, డాక్టరు. అందుకే చూడండి, ఇంకా 16 ఏళ్ల బాలాకుమారిగానే ఉంది. 50వ పడిలోకి వచ్చినా అంది శ్రీమతి. నేను శ్రీలత మేడ మీదకెళ్ళి కూర్చున్నాము. పైకెళ్ళి పిచ్చి వేషాలేం వేయకండి, నేను చూస్తూ ఉంటాలే మా శ్రీమతి హెచ్చరించింది. శ్రీలత నవ్వి, నువ్వు ఆ మాట అన్నందుకన్నా బావ బొగ్గ కొరికేస్తా అంది. శ్రీలత నేను చాలాసేపు ఒకరినొకరం చూసుకుంటూ మౌనంగానే ఉండిపోయాం. శ్రీలత అలా నా వైపు చూస్తూనే తలంచుకుంది. ఆమె మొహంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుండగా నే చూడకుండా మొహం పక్కకు తిప్పుకుంది. మీ వారిని కూడా తీసుకొస్తే బాగుండేది అన్నాను. రానన్నారు అంది. పిల్లలు ఎప్పుడో చిన్నప్పుడు రావడమే, మళ్ళీ రాలేదు. వస్తూ పోతుంటే పరిచయాలు, బంధుత్వం పెరుగుతుంటుంది అన్నాను. శ్రీలత సమాధానం చెప్పలేదు. ఆమె అలా మంచు ముద్దలా ఉంటే నాకెందుకో బాధగా ఉంది. ప్రయాణం బాగా జరిగిందా అన్నాను. అంది. మీ ప్రాక్టీస్ ఎలా ఉంది అని అడిగాను. 3 పౌండ్లు $6 చెప్పింది. ఇలా నా ప్రశ్నలన్నిటికీ శ్రీలత ముక్తసరిగానే జవాబు చెప్పసాగింది. ఆ రాత్రంతా శ్రీలత అన్యమనస్కంగానే ఉంది. ఆ సంగతే మా ఆవిడతో చెప్పాను. మధ్యాహ్నం వచ్చినప్పుడు అంతెందుకు, మీరొచ్చేదాకా ఇల్లంతా కలయి తిరిగింది. పక్కింటి పిల్లలతో అష్టాచెమ్మ ఆడింది. వామన గుంటలు తీసి నన్నాడమని కూర్చుంది. పనివేళ ఆటలేమిటంటే వినదు. మీ అమ్మగారి పక్కలో దూరి ఆమె చిన్ననాటి కబుర్లన్నీ విన్నది అని చెప్పింది. శ్రీలత ఇంతగా మునగదీసుకోవటానికి కారణమేమిటి? ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రపోలా చాలాసేపు. అప్పారావు అంటే శ్రీలత తండ్రి మా అమ్మకు పినతల్లి కొడుకు. అప్పారావు చేసేది ప్లేడరీ గుమస్తా. అయితేనేం, గ్లాస్కో పంచె, ఖద్దరు లాల్చి, నల్ల కళ్ళద్దాలు, ఆకు చెప్పులు, వీటితో షోకిల్లా రాయుడిలా జీవితం గడిపాడు. పిత్రార్జితమైన ఇల్లు ఉండేది. కోర్టు లావాదేవీల్లో, మతలబుల్లో తిమ్మిని బమ్మిని చేయగల సమర్థత ఉండటం చేత సంపాదన బాగానే ఉండేది. ఆ రోజుల్లో అంటే నా చిన్నతనంలో వాళ్ళింట్లో కుక్క బొమ్మ గల గ్రామ్ఫోన్ ఉండేది. తొక్కుడు హార్మోనీ ఉండేది. కుంపటి మీద అన్నం వండుకునేవారు. లాగుడు రిక్షా మీద సినిమాకు, సర్కస్కు, ప్రయాణం పడితే రైల్వే స్టేషన్కు భార్యాభర్తలు వెళ్ళేవారు. మా అత్తయ్య రోజు ఉదయం సాయంత్రం 2 పూటలా కాఫీ కంచు గ్లాసులో ఊదుకుంటూ తాగేది. ఏ పూలు అమ్మకానికి వస్తే ఆ పూలు కొని ముచ్చటగా ముడిలో తురుముకొని అలంకరించుకుని ముచ్చటగా ఉండేది. మా చుట్టాలలో మా అత్తయ్యను చాటుమాటుగా భోగం పాప అనడం కద్దు. మామయ్య అత్తయ్య అలా చట్టాపట్టాలేసుకుని చిలకా గోరింకల్లా ఉంటే వాళ్ళు మా చుట్టాలని చెప్పుకోవడం, వాళ్ళింట్లో కొత్తగా వచ్చే మంచాలు, దుప్పట్లు, గిన్నెలు, కుర్చీలు, గ్రామ్ఫోన్ గురించి 10 మందికి చెప్పుకోవడం మాకో హోదాగా ఉండేది. సాయంత్రం పూట మా నాన్న భుజాల మీద కూర్చుని
గ్రామ్ఫోన్ వినడానికి మామయ్య వాళ్ళింటికి వెళ్ళడం ఏనుగునెక్కినంత సంబరంగా ఉండేది. అప్పారావు మామయ్యకు వైఫ్ పరిపాకం తగ్గాక శ్రీలత పుట్టింది. శ్రీలతను అపురూపంగా పెంచారు. స్కూల్లో చేర్చడం పెద్ద పండగలా చేశారు. శ్రీలత ఎస్ఎల్సి పరీక్ష పాస్ అయితే మామయ్య తెలిసిన వాళ్లకు బంధువులకు విందు భోజనాలు ఏర్పాటు చేశాడు. నేను అప్పటికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నా. మా నాన్న స్కూల్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు కనుక నేను ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అప్పుడే శ్రీలతను నాకిచ్చి చేస్తే బావుండు అన్న ఆలోచన మా వాళ్లకు ఉండేది. మామయ్య దగ్గర డబ్బు పలుకుబడి ఉంది కనుక శ్రీలత మా ఇంటి కోడలైతే ఆర్థికంగా మా కుటుంబం బాగుపడుతుందని నా తల్లిదండ్రుల ఆశ ఆకాంక్షను. నేను ఉద్యోగం వేటలో ఉన్న ఊరు వదిలి వెళ్ళా. కొన్నాళ్ళు స్కూల్లో టీచర్ ఉద్యోగం, కొన్నాళ్ళు కాంట్రాక్టర్ దగ్గర మేనేజర్ ఉద్యోగం. ఇలా నేను జీవితంతో తలపడి మునిగి తేలుతుండగా శ్రీలత డాక్టర్ కోర్సులో చేరింది, డాక్టర్ అయింది. నాకు ప్రభుత్వంలో గుమస్తా ఉద్యోగం వచ్చింది, స్థిరపడ్డాను. తెగించి మా అమ్మ తమ్ముడింటికి వెళ్ళి శ్రీలత పెళ్లి ప్రస్తావన తెచ్చింది. మనసులోని మాట చెప్పింది. మామయ్య మాట్లాడలేదు. అత్తయ్య తెగేసి చెప్పేసిందట. వదిన, శ్రీలత డాక్టర్ చదివింది, మరి మీవాడు గుమస్తా. ఇద్దరికీ బంధుత్వం వావి వరుసలు ఉండొచ్చు, కానీ బంగారంలో చూసుకుంటున్న దాన్ని ఓ గుమస్తాకివ్వలేం. నీవేం అనుకోవద్దు అని చెప్పింది. నీ మాట అదేనా అని మా అమ్మ తమ్ముడిని నిలదీస్తే ఆయన మాట్లాడలేదు. శ్రీలతను చాటుగా పిలిచి, ఏమే, బావంటే ఇష్టమేనా అని మా అమ్మ అడిగింది. అదేమిటత్తయ్య అలా అడుగుతావు? నాకిష్టమే, కానీ పెళ్లి చేసుకోను అని శ్రీలత సమాధానం చెప్పిందట. ఇవన్నీ అన్నవి అనుకున్నవి, నే విన్నవి కాదు. శ్రీలత పెళ్లి మరో డాక్టర్తో అయ్యింది. ఇద్దరూ రెక్కలు కట్టుకు వెళ్ళిపోయారు దూర తీరాలకు. నేను హైదరాబాదులో కాపురం పెట్టి ఉద్యోగంలో ఒక్కో మెట్టు ఎక్కుతుండగా శ్రీలత ఆమె భర్త మా ఆఫీసుకు వచ్చారు వెతుక్కుంటూ. వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయా, విస్మయం కలిగింది. శ్రీలతకు బాబ్డ్ హెయిరు, స్లీవ్లెస్ జాకెట్టు, పెదాలకు లిప్స్టిక్, హై హీల్సు, మాటల్లో తెలుగు తక్కువ, ఇంగ్లీష్ ఎక్కువ. శ్రీలత భర్త రాజారావు నిత్యాగ్నిహోత్రుడులా, నోట్లో ఇంతలావు చుట్ట, బట్టతల మీద టోపీ, చెమటలు కారుతున్నా తీయని నెక్టై, సూటు ఎప్పుడో రోజుకో ఓసారో మరోసారో యా అనే మాట. హోటల్లో దిగారట. హైదరాబాద్ చుట్టుపట్ల ఉన్న చారిత్రక ప్రదేశాలు చూసిపోవడానికి వచ్చారట. మా ఇంటికి రండి, భోంచేసి వెడుదురు గాని అని పిలిచా. సారీ, కారం తినలేము, పులుపు పడదు. ఓకే, మరోసారి అంది శ్రీలత. శ్రీలత పోతూ పోతూ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు కొనిచ్చినాక అవి అంటగట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తండ్రి పోయిన నెలకు మళ్ళీ వచ్చింది. అప్పటికే తండ్రి అంత్యక్రియలు పూర్తయినాయి. తల్లిని ఏం చెయ్యాలి అన్న సమస్య వచ్చింది. మీ అమ్మను నీతో తీసుకుపో అని సలహా ఇచ్చా. శ్రీలత మాట్లాడలేదు. నే వెళ్ళి ఊరుగాని ఊరు, దేశంగాని దేశంలో ఏం చేస్తా, ఇక్కడే ఓ గదిలో ఉంటా అని మా అత్తయ్య అంది. శ్రీలత దానికి మాట్లాడలేదు. అదేమిటి వదిన, దిక్కులేని దానిలా ఒంటరిగా ఉండటం దేనికి? తీసుకెడితే కూతురుతో వెళ్ళు, లేదు మాతో పాటు మా ఇంట్లోనే ఉండు. నీ ఒక్కదానివి మాకేం బరువు కాదు అని మా అమ్మ అన్నది. శ్రీలత వెడుతూ, బావా చాలా థ్యాంక్స్, మా అమ్మని ఏం చెయ్యాలా అని చాలా వర్రీ అయ్యా. నేను డబ్బు పంపిస్తా, ఆమె పోషణ భారం నీదే అన్నది. అన్నట్లుగానే శ్రీలత డబ్బు పంపించింది. నాకు డబ్బు అవసరమూ ఉంది, కుటుంబం పెరగడం వల్ల. డబ్బు తీసుకోకరా, ఒక్కదానికి ఇంత అన్నం పెట్టలేనంత లేమిలో లేము. అయినా వదిన పరాదయం కాదు. ఒక కడుపును పుట్టకపోయినా వాడు నేను ఒక తల్లి పిల్లల్లాగానే పెరిగాం అని మా అమ్మ అంది. మా అత్తయ్య మాట్లాడలేదు. మా మామయ్య పోయాక మా అత్తయ్యలో చాలా మార్పు వచ్చింది. ఒంటరిగా, దిగులుగా, జీవితం అంటే అనాసక్తిగా ఉండిపోయింది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. గదిలో కొంగుపరుచుకుని సగం నిద్ర సగం మెలకువతోనే జీవితం గడిపింది. వదిన, పోయిన వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళ కోసం దిగులుపడి చేయగలిగేదేముంది? లేచి అన్నం తిను, గుళ్ళో పురాణం చెబుతున్నారట, పోయొద్దా అని మా అమ్మ ఆమెకు అనునయ వాక్యాలు చెబుతుండేది. కానీ అత్తయ్య ఎక్కువ రోజులు బ్రతకలేదు.
ఓ విధంగా చెప్పాలంటే స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానించి దానికై తప్పించి వెళ్ళిపోయింది. తల్లి మరణానికి శ్రీలత వచ్చింది కొడుకుని కూతుర్ని తీసుకుని. అప్పటికి మా అత్తయ్య కళ్ళు తెరిచి చూస్తున్నా మన సృహలో లేదు. బికినీలో ఉన్న ఏపుగా పెరిగిన మనవరాల్ని, వయసుకు మించి పెరిగిన శరీరంతో ఉన్న మనవడిని చూసి గుర్తుపట్టిందో లేదో తెలియదు. మా అత్తయ్య అంత్యక్రియలు అయ్యే వరకు శ్రీలత పిల్లలు రోజు గొణుగుతూ వెళ్ళిపోదాం మమ్మీ అని గొడవ చేశారు. వాళ్లకు ఇక్కడ ఇల్లు, తిండి, ఆచారాలు, వాతావరణం ఏమీ నచ్చలేదు. సముద్రపు చేపలో ఎడారిలోకి వచ్చినట్లు ఫీలయ్యారు. శ్రీలత వెళ్ళిపోయింది పిల్లలతో. వెడుతూ తల్లి మెడలోని బంగారపు 3 పేటల గొలుసు మా ఆవిడికిచ్చింది. ఇదన్నా తీసుకో అక్క, ఆమెను ఇన్నాళ్ళు పోషించిన దానికి ఇది ఖరీదుగా ఇస్తున్నాననుకోకు అని చెప్పి ఇచ్చింది. మీ అమ్మాయికి ఇవ్వరాదు అన్నది మా ఆవిడ. దాన్ని చూశావుగా, అది మనలా ఆడపిల్లలా పెరగల, ఈ సొమ్ములు వేసుకోదు అన్నది శ్రీలత. అలా వెళ్ళిన శ్రీలత మళ్ళీ ఇప్పుడే రావడం. అప్పటికీ ఇప్పటికీ శ్రీలతలో భౌతికంగా చాలా మార్పు వచ్చింది. ప్రవర్తనలో తేడాగా ఉంది. ఏనాడు హోటల్లో తప్ప దిగని శ్రీలత ఈసారి ఇంటికొచ్చింది. మాతో పాటు పీట మీద కూర్చుని అన్నం తిన్నది. అంతేకాదు, మొహాన కుంకుమ బొట్టు పెట్టుకుని, జుత్తు ముడేసుకుని పూలు తురుముకుంది. మా ఆవిడ చీర కట్టుకుని స్లీవ్లెస్ జాకెట్కు బదులు మామూలు జాకెట్ వేసుకుని కొత్తగా తమాషాగా ఉంది. ఈ మార్పు దేనికో ఎందుకో. శ్రీలత పుణ్యక్షేత్రాలు చూస్తుందట. మిమ్మల్ని తోడు పంపించమని అడిగింది, చెప్పింది శ్రీమతి. నువ్వేమన్నావు అడిగాను. మా ఆవిడ నా వైపు ఓసారి చూసి నవ్వి, మీ మనసులో ఏముందో చెప్పరాదు అని ప్రశ్నించింది. నేను మాట్లాడలేదు. ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అన్నట్లుంది నా పరిస్థితి. మీ శీలం మీద నాకేం అపనమ్మకం లేదు, వెళ్ళిరండి అని మీకో సంగతి తెలుసా అని అడిగింది. ఏమిటది అన్నాను. బావగారికి ఆరోగ్యం బాగోలేదట. నిజమా అడిగాను. మాటల్లో చూచాయిగా గ్రహించా. ఏం జబ్బో అన్నాను. శ్రీలత ఇది అని నాకు చెప్పలేదు, కానీ ఆయన పరిస్థితి బాగోలేదని మాత్రం గ్రహించా. భారతదేశంలోని దేవుళ్ళనందరినీ ప్రార్థిస్తుందేమో తన భర్త ఆరోగ్యం కుదుటపడేలా చేయమని. మా ఆవిడ చెప్పింది నిజమో కాదో తెలియదు. శ్రీలత ఇన్నిసార్లు వచ్చినా తన కుటుంబం మంచి చెడ్డలు ఏవీ చెప్పేది కాదు. ఆమె మాటల్లో అప్పుడప్పుడు ఉత్తరాల్లో రాసే విషయాలను బట్టి గ్రహించింది. ఆర్థికంగా శ్రీలత కుటుంబం చాలా ఉన్నత స్థితిలో ఉంది. ఇల్లుంది, కార్లున్నాయి, సంపాదన ఉంది, జీవితం అన్నీ అమర్చిన డైనింగ్ టేబుల్. కొడుక్కి అంతగా చదువు రాలేదు. తండ్రిని బెదిరించి డబ్బు తీసుకుని ఆ దేశం ఈ దేశం తిరుగుతూ ఉంటాడట. శ్రీలత కూతురు అక్కడే వేరే దేశస్థుడిని పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు కాపురం చేసి విడాకులిచ్చేసి స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుంటున్నది. ఇవన్నీ పూర్తి నిజాలు కావు, ఊహాజనిత చిత్రాలే. వీటన్నిటి కారణంగా శ్రీలత భర్త జబ్బు పడ్డాడా ఏమో. శ్రీలతతో నేను వెళ్ళక తప్పలేదు. సాధారణంగా శ్రీలత వచ్చినప్పుడు ఉన్నన్నాళ్ళు టూరిస్ట్ కారు మాట్లాడుకుని తిరిగేది. అలానే అనుకున్నా. కానీ శ్రీలత బస్సులో, రైలులో ప్రయాణం చేద్దామని పట్టుబట్టింది. వెధవ రైలు, బస్సు ప్రయాణం నాకు విసుగు. అయినా ఇక్కడ తెల్లారి లేస్తే ప్రయాణాలన్నీ వాటి మీదే. కారులో సరదాగా తిరగాలన్న కోరిక తీరనందుకు బాధపడ్డా. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట, అక్కడ దేవదర్శనం ఓ రోజు పట్టింది. అక్కడ నుంచి ప్యాసింజర్ రైల్లో విజయవాడ ప్రయాణం. ఆ రైలు కదులుతున్నదో ఆగిందో, ఆగిన చోట అది స్టేషనో లేక సిగ్నల్ ఇవ్వలేదో తెలియకుండా రైలు కదులుతూ ఆగుతూ సాగింది. మర్రోజు పొద్దుటకు విజయవాడ చేరాం. రైల్లో భక్తులు పాడే కుష్టువాళ్ళు, పాటలు పాడే కుష్టువాళ్ళు, స్ఫోటకం వచ్చి కళ్ళుపోయిన బిచ్చగాళ్ళు, 2 కాళ్ళు లేక దేకుతూ వచ్చి కంపార్ట్మెంట్ ఊడ్చేవాళ్ళు, వేరుశనగ కాయలు, ద్రాక్ష, అరటికాయలు అమ్మేవాళ్ళు, సోడాలు అమ్మేవాళ్ళు, ఇలా వీరందరినీ పలకరించి ధర్మం చేసి విజయవాడ చేరేదాకా శ్రీలత కాలక్షేపం చేసింది చిన్నపిల్లల. నేను ఖాళీగా ఉన్న బెర్త్ మీద పడుకున్నా. విజయవాడ చేరేసరికి ఇల్లు కాలిన వాళ్ళు వంటి గుడ్డలతో మిగిలినట్లుగా మా అవతారాలు మారాయి. హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఏ చుట్టాలింటికి పోయేందుకు శ్రీలత అంగీకరించలేదు.
కనకదుర్గాదేవికి శ్రీలత కుంకుమ పూజ చేయించింది. పూజ జరిగినంతసేపు శిలాప్రతిమలా కూర్చునే ఉంది శ్రీలత. విజయవాడ కృష్ణానది ఒడ్డున కూర్చున్నాం. శ్రీలత కొబ్బరి చిప్ప పగలగొట్టి నోటితో పీక్కుని కొబ్బరి తిన్నది. మరీ చిన్నపిల్లవవుతున్నావు అన్న ఆమె రూపము చేష్టలు చూసి. అలా అయితే బావుండు బావా అంది శ్రీలత. అప్పుడు ఆమె గొంతు జీరబోయింది. మంగళగిరిని చూసుకుని అన్నవరం వెళ్ళాం రైల్లోనే. స్టేషన్ నుంచి గుర్రబండిలో కొండ దగ్గరికి వెళ్ళాం. ఆ రాత్రి శ్రీలత నన్ను కోరిక కోరింది. ఏమిటో చెప్పు అన్నాను. తీరా చెప్పాక వెనక్కు తగ్గుతావేమో బావా అంది. శ్రీలత ఏం కోరుకుంటుంది? నా చేతిలో చెయ్యేసి ఒట్టు వెయ్యి అంది. ఒట్టు వేశా. శ్రీలత ప్రవర్తన నాకు చాలా విచిత్రంగా తోచింది. రేపు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నా, నాతో పాటు పీటల మీద కూర్చో బావా అంది. ఏమిటి శ్రీలత ఉద్దేశం? మనిషిలో ఇంత మార్పెందుకు వచ్చింది? జీవితంలో ఆమె ఏం పోగొట్టుకుని దాన్ని పొందటానికి ఇలా ప్రయత్నిస్తున్నది? అర్థం కాల. ఆ రాత్రంతా ఆలోచించా. సమాధానం దొరకని ప్రశ్నే అయ్యింది. శ్రీలత తెల్లవారుజామునే లేచి తలార స్నానం చేసింది. పట్టుచీర కట్టుకుంది. మొహమంతా పసుపు రాసుకుంది. కాళ్లకు రాసుకుంది. కాళ్లకు పట్టీలు మెట్టులు పెట్టుకుంది. ఆమె నా అవతారంలో చూస్తే శ్రీలతనెవరు డాక్టర్ అని, ఇంగ్లాండ్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నదని కానీ చెప్పినా నమ్మరు. ఈ పట్టుచీర ఎక్కడిది అడిగా. అక్కయ్యని అడిగి తెచ్చా. నీకు పట్టుబట్టలు తెచ్చా. స్నానం చేసి తయారవు బావా అంది. తప్పలేదు. శ్రీలత భర్తగా పీటల మీద కూర్చుని సత్యనారాయణ వ్రతం చేశా. కానీ నా మనసు దేవుడి మీద లేదు. శ్రీలత ఎందుకిలా ప్రవర్తిస్తున్నది అన్నదే ఆలోచన. శ్రీలత ఎంతో ఆనందంగా, ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది. ఆ రాత్రి నిలదీశా నిజం చెప్పమని. బావా, నే వెళ్ళే ముందు అన్నీ చెప్తా, ప్లీజ్ నా ఆనందాన్ని పాడు చేయకు అని బ్రతిమలాడింది. సింహాచలం, శ్రీకూర్మం, తిరుపతి, శ్రీశైలం అన్నీ చూసి హైదరాబాదు చేరేసరికి 10 రోజులు పట్టింది. ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ నన్ను మేడ మీదకు తీసుకుపోయి, మీరెళ్ళాక ఇంగ్లాండ్ నుంచి మెయిల్ వచ్చింది, మీరెక్కడ ఉన్నారో తెలియక ఇన్నాళ్ళు గిజగిజలాడుతున్నా అంది శ్రీమతి. కేబుల్ చదివా. శ్రీలతకు చెబుతారా? మా ఆవిడ అడిగింది. వద్దు, ఇలాంటిదేదో ఉందని నేను ఊహించా. ఈ వార్త తెలియనట్లు ఉందాం, ఎలాగూ మరో వారంలో వెడుతోంది కదా అన్నాను. శ్రీలత మరో వారం మాత్రమే ఉంది. ఇంట్లో వారందరికీ గుడ్డలు తెచ్చింది. మా అమ్మకు చీర పెట్టి, అత్తయ్య దీర్ఘ సుమంగళిగా ఉండమని దీవించు అని అడిగింది. నీకేమే బంగారు పిచ్చుకవు, మేడలు, కార్లు, డబ్బు, పిల్లలు దీర్ఘ సుమంగళిగా బ్రతుకమ్మా, మనవలు మనవరాళ్ళను ఎత్తుకో. అమ్మాయి, మీ నాన్న అమ్మ పోయారని రాకుండా ఉండకు, నే బ్రతుకున్నంత కాలం అప్పుడప్పుడు వస్తుండమ్మా అంది అమ్మ. మా అమ్మ మాటలకు శ్రీలత చలించిపోయింది. ఆ రోజంతా డల్గా మూడీగా ఉండిపోయింది. ఆ సాయంత్రం, బావా నీకెందరు మనవలు మనవరాండ్లు అడిగింది. చెప్పా. నా కోసం వాళ్ళందరినీ పిలిపించు ప్లీజ్ అని అడిగింది శ్రీలత. అమ్మాయి, మనవరాళ్ళంతా తాతయ్య అని ఆయన పట్టుకు వదలరు. మనవులు అదేం విచిత్రమో వాళ్లకు బామ్మ కావాలి అని మా ఆవిడ చెప్పింది. మీరు అదృష్టవంతులు అన్నది శ్రీలత. ఏం అదృష్టమో, అందరూ వస్తే ఇల్లు చాలదు, పైగా నాకు చేసే ఓపిక లేదు. అందుకే కొడుకులు ఊళ్ళోనే వేరే ఇల్లు అద్దెకి ఉంటున్నారు. మరో రోజుకు నా మనవలు మనవరాళ్ళు పొలోమని వచ్చేశారు. ఇల్లంతా ఒకటే సందడి. కుర్చీలు పెట్టిన చోట ఉంచరు. కాగితాలు, గ్లాసులు, బొమ్మలు, ఏడుపులు, ఆటలు, ఇల్లంతా పీకి పందిరేయసాగారు. శ్రీలత వాళ్ళందరినీ వెంటేసుకుని బజార్కెళ్ళింది. బొమ్మలు, గుడ్డలు కొన్నది. అందరితోటి ఫోటోలు తీయించుకుంది. వాళ్ళతో వారం రోజులు గడిపేసింది. పిల్లలకు నీళ్లు పోయడం, తలలు దువ్వడం, పౌడర్ అద్ది డ్రెస్ వేసి పాలు పట్టడం, అన్నాలు పెట్టడం, కథలు చెప్పడం. ఒకటేమిటి, శ్రీలత ఆ వారం రోజులు వాళ్ళల్లో కలిసిపోయింది. శ్రీలతకు తోడుగా బొంబాయి వెళ్ళి విమానం ఎక్కించా. ఎయిర్పోర్ట్ లాంజ్లో చటుక్కున నా కాళ్ళకు నమస్కరించి, బావా నా రాక వల్ల, నా చేష్టల వల్ల
నీకు ఇబ్బంది కష్టం కలిగితే క్షమించు అని ఏడ్చేసింది. మరీ సెంటిమెంటల్ పూలు కాకు. నీకేం శ్రీలత, కొడుకు కోడలు ఉన్నారు, సంపద ఉంది, క్షేమంగా వెళ్ళి లాభంగా రా, వెళ్ళగానే ఉత్తరం రాయి అన్నాను. శ్రీలత వెళుతూ నాకో కవరిచ్చి ఇంటికి వెళ్ళాక చూసుకో అని చెప్పి వెళ్ళిపోయింది. శ్రీలత ఇంగ్లాండ్ వెళ్ళాక అక్కడ పరిస్థితులు, ఎదుర్కొనే సమస్యలు ఊహించడం నా వల్ల కాలేదు. ఉత్తరం తిప్పి చూశా. బావా, నా ప్రవర్తన నీకు విస్మయం కలిగించి ఉండవచ్చు. సహజం. మా అమ్మ మా నాన్న పోయాక ఎంత దయనీయమైన స్థితిలో శేష జీవితం గడిపిందో నాకు తెలుసు. నాది అదే పరిస్థితి బావా. ఎడారిలో ఒంటరి ప్రయాణం అయింది నా బతుకు. ఆయన ఏ క్షణంలోనైనా పోవచ్చు. తాగి ఆయన లివర్ పంక్చర్ అయింది. అందుకు తోడు హార్ట్ ప్రాబ్లం. కొడుకు ఎదిగి ఎందుకు కొరగాకుండా పోయాడని ఆయనకు దిగులు. పైకి చెప్పరు. ఇక నా కూతురు, అది స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడ్డది. ఇవన్నీ ఎవరికి చెప్పుకోను? అందుకే మీ ఇంటికి వచ్చా. సేద తీర్చుకున్నా చాలు. నా కుటుంబాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. ఇన్నాళ్ళు నాకు భగవంతుడి అవసరం రాలేదు, నేను గుర్తించలేదు కూడా. కానీ ఒంటరిగా జీవితంతో పోరాడలేక దేవుడి చేయూత కోసం వచ్చా. అందుకే గుళ్ళు గోపురాలు సందర్శించింది. బావా, జీవితంలో గెలిచి విజయం సాధిస్తే మళ్ళీ కనిపిస్తా. లేదు, ఇదే అంతిమ వీడ్కోలు. సెలవు, నీ శ్రీలత. ఉత్తరం చదివాక నాకు దుఃఖం ఆగలేదు. అన్నీ తెలిసి ఆమెను ఇంగ్లాండ్ పంపాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. భర్త పోయాడని, కొడుకు మాదక ద్రవ్యాల కేసులో జైలు పాలయ్యాడని ఆమెకు చెప్పకపోవడం నా తప్పే. తెలిసి చేసిన తప్పు. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి.